వివిధ సంవత్సరాల్లో ఆగస్టు 9న సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా నటించిన 3 సినిమాలు విడుదలయ్యాయి. ఆ చిత్రాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఫిల్మ్ దేవుడు చేసిన మనుషులు. 1973 ఆగస్టు 9న తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో నటరత్న ఎన్టీఆర్, నటశేఖర కృష్ణ అన్నదమ్ములుగా ఆలపించారు. మల్టీ టాలెంటెడ్ విజయ నిర్మల, తలైవి జయలలిత, మహానటుడు ఎస్వి రంగారావు, అందాల తార కాంచన ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు. వి రామచంద్రరావు దర్శకత్వం వహించిన దేవుడు చేసిన మనుషులు సినిమాని కృష్ణ సమర్పణలో పద్మాలయ పిక్చర్స్ పతాకంపై జి హనుమంతరావు నిర్మించారు. రమేష్ నాయుడు సంగీతం ఈ సినిమాకి ఓ ప్రధాన బలంగా నిలిచింది. 1973 హైయెస్ట్ గ్రాసర్గా దేవుడు చేసిన మనుషులు నిలిచింది. అంతేకాదు ఎన్టీఆర్ కృష్ణ కాంబినేషన్లో బిగ్గెస్ట్ హిట్గా ఈ సినిమా నిలిచింది. సెకండ్ ఫిల్మ్ ఆడంబరాలు అనుబంధాలు. 1974 ఆగస్టు 9న రిలీజ్ అయిన ఈ మూవీకి సిఎస్ రావు దర్శకత్వం వహించారు. ఇందులో సూపర్ స్టార్ కృష్ణకి జోడిగా ఊర్వశి శారద ఆకట్టుకోగా మహానటి సావిత్రి ఓ ముఖ్య పాత్రలో అలరించారు. ఈ సినిమాని లోకేశ్వరి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఏకేవి ప్రసాద్ నిర్మించగా చక్రవర్తి స్వరాలు సమకూర్చారు. కుటుంబ ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. థర్డ్ ఫిల్మ్ బంగారు కాపురం. 1984 ఆగస్టు 9న రిలీజ్ అయిన ఈ మూవీలో సూపర్ స్టార్కి జోడీగా సహజనటి జయసుధ, అందాల తార జయప్రద నటించగా పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. శ్రీ పంచవటి చిత్రాలయ పతాకంపై కోగంటి విశ్వేశ్వరరావు నిర్మించిన బంగారు కాపురం సినిమాకి జేవి రాఘవులు స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా ఘట్టమనేని అభిమానులను ఆకట్టుకుంది. ఈ 3 చిత్రాల్లో కథానాయకుడిగా అలరించిన సూపర్ స్టార్ కృష్ణ 2002 ఆగస్టు 9న రిలీజ్ అయిన వచ్చినవాడు సూర్యుడు అనే సినిమాలో అతిథి పాత్రలో వేశారు. ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్, వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏది, అలాగే ఏ చిత్రాన్ని ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.